హలో ఫ్రెండ్స్, వెజిటేరియన్ అయినా నాన్ వెజిటేరియన్ అయినా ఎవరికైనా గుత్తి వంకాయ ఇష్టం లేకుండా ఉండదనుకుంటా. ఇంకా చికెన్ మటన్ తినే వాళ్ళకంటే నాన్ వెజ్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ ఇష్టపడతారండి. అదేంటో వంకాయ కర్రీ కంటే మసాలా పెట్టి వంకాయ చేస్తే కనుక ఇంకా అంతకు మించి ఇంకా ఏమి కర్రీ ఆశించరనుకుంటా. ఇప్పుడు సడన్గా గుత్తి వంకాయ ఎందుకు గుర్తొచ్చిందంటే, మా అక్క రీసెంట్గా గుత్తి వంకాయ చేసి స్టేటస్లో షేర్ చేసుకుందనమాట. సో అది చూసాక నాకు కూడా గుత్తి వంకాయ చేయాలనిపించింది. ఇంకా అందుకనే మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ గుత్తి వంకాయ అయితే చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్నానండి ముందుగానే నేను. అవైతే ఆయిల్లో ఫస్ట్ ఫ్రై అయితే చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. గుత్తి వంకాయ అంటే ఏంటి గుర్తొచ్చేది? ఫస్ట్ మసాలా కోసం అయితే నేనైతే పల్లీలు, నువ్వులు, కొబ్బరి పొడి అయితే ఫ్రై అంటే కొద్దిగా వేడి చేసి తర్వాత మిక్సీ పట్టేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత ఇందులోనే కడాయిలో ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆ తర్వాత ఇందులోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను కాబట్టి అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నా. తర్వాత పసుపు, ఇంకా అది కూడా మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నా. ఈ ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ముందుగానే మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకున్న మసాలా కాబట్టి అది కూడా ఇందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నా. ఇంకెంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి కలర్ వస్తుంది, అంత మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇంకా ఇందులోకి వంకాయలు పక్కకు తీసి పెట్టుకున్నాను కాబట్టి అవి కూడా వేసేసుకోవాలి. అంతకంటే ముందు మంచిగా కారం, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇంకా చింతపండు గుజ్జు లేదా చింతపండు మసాలా చేసేటప్పుడైనా మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా కారం, ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆ తర్వాత వంకాయలు వేసి అయితే ఒక్కసారి మంట మీద లో ఫ్లేమ్లో అట్లా కాసేపు ఉడికించుకుంటున్నాను అనమాట. చూసారా, ఆయిల్ అయితే మంచిగా పైకి అయితే తేలిపోయింది కదా. ఈ విధంగా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటే ఫైనల్గా ఇంకా టేస్టే అద్దరిపోద్ది అనమాట. ఇంకా ఇదైతే రైస్లోకి, చపాతీలోకి అని చెప్పనవసరం లేదు, దేంట్లోకైనా కానీ తినేసేయచ్చు. ఇంకా లేట్ ఎందుకు, నా వంకాయ మసాలా చూసాక మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. సో తప్పకుండా అయితే చేసుకొని ఇంట్లో ట్రై చేయండి. తినాలనిపిస్తే కనుక మర్చిపోకుండా చేసుకోండి. సో ఇదేనండి ఇంకా మసాలా వంకాయ. థ్యాంక్ యూ.